హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములండి. వీటిని ఉండ్రాలని కూడా అంటారు. మేమైతే కుడుములు అంటాం. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ అయితే చాలా ఈజీ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా వరలక్ష్మి పూజకు కూడా పెట్టుకోవచ్చండి ప్రసాదంగా. దీనిని చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ముందుగా పచ్చి శనగపప్పును అయితే నానబెట్టుకోండి. మనం చేసే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా పప్పు అయితే నానాలి. మనం పప్పు ఎంతైనా తీసుకొచ్చింది, మనం తినేదానిని బట్టి పప్పును తీసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి ఒక చిన్న టీ గ్లాసుడు పప్పును అయితే నానబెట్టుకున్నాను. కుడాలు వచ్చేసి 2 గ్లాసుల పిండికైతే చేస్తున్నామండి. దాన్ని బట్టి కొలతనైతే వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం పిండికి 4 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. 1కి 2గా వేసుకోండి. 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యాన్ని ముందు రోజే ఆడించేసుకొని మిల్లు పట్టించండి. లేదు అంటే మిక్సీ పట్టుకుని మెత్తని పౌడర్లు అయితే జల్లించుకోవాలండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లెడ పెట్టకపోతే కుడాలు సరిగ్గా రావండి. కాబట్టి మిక్సీ పట్టినట్టయితే జల్లెడతో జల్లించుకోవాలండి. లేదు అంటే మిల్లు పట్టించండి, మెత్తని పౌడర్లా అయిపోతుంది. మనం 4 గ్లాసులు వాటర్ అయితే వేసామండి. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి స్టవ్ అయితే పెట్టేయాలి. ఈలోపు బియ్యం పిండిని అయితే తీసుకోండి. బియ్యం పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి. 2 గ్లాసుల బియ్యం పిండికి 4 గ్లాసుల వాటర్ అండి. కరెక్ట్ కొలత చెప్తున్నాను. నీళ్ళు బాగా మరగనివ్వండి. నీళ్ళు మరుగుతున్నప్పుడే ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసేయండి. వేస్తూ కలుపుకోండి. ఎందుకంటే ఉండల్లా అయిపోతుంది కాబట్టి వేస్తుండగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండిని వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. పిండి వేసిన ఒక 5 నిమిషాల వరకు మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుందండి. కాబట్టి మంటని లోలో పెట్టుకుని పిండి అంతా ఉక్కింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి, ఉండలు లేకుండా. పిండిని అయితే చల్లారాకనే ఉండలకైతే చేసుకోవాలండి. పిండి అయితే ఉక్కితే ఎలా వస్తుందండి, వీడియోలో చూపించినట్టు వస్తే మనకి ఉండాలనేవి చాలా బాగా వస్తాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. అలాగే పచ్చెనపప్పు అయితే నానిపోయిందండి, చాలా బాగా నానింది. ఇప్పుడు బాగా కడిగేసి పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా ఉక్కించి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా మొత్తం కలిసేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అందుకే చల్లారాక మాత్రమే కలుపుకోండి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. ఇందులోనే పచ్చెనపప్పును కూడా వేసేయండి. నానబెట్టుకున్న పచ్చెనపప్పును అయితే వేసేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు పడకుండా చూసుకోండి, పిండి అనేది ఇంకా పలుచగా అయిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత మనం కుడుములను అయితే చేసేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో కుడుములను అయితే చేసుకోవాలండి. కొంచెం చేతికి వాటర్ కానీ నూనె కానీ అప్లై చేసుకుని కుడాలను అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోతుందండి. సైజ్ అయితే మీ ఇష్టం, మీకు ఎంత సైజులో కావాలితే అంత సైజులో చేసుకోండి. ఇంతకీ మీరు కుడుములు ఎప్పుడెప్పుడు చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మేమైతే వరలక్ష్మీదేవి పూజకి, వినాయక చవితికి కుడుములను అయితే చేసుకుంటామండి. ఇలా ఉండాలి చేసేసుకొని పక్కన పెట్టేయండి. నేనైతే ఇడ్లీ గిన్నె తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ని అయితే తీసుకోండి. ఇడ్లీ గిన్నెనే కాదు, ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. కొంచెం వాటర్ని అయితే వేసేసి దాని మీద రేకునైతే పెట్టుకోవాలి. వాటర్ అనేది బాగా ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసాక పైన అయితే ఇడ్లీ గిన్నె మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న కుడాలన్నీ పెట్టేసుకోవాలండి. మొత్తం కుడుములన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉక్కిస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 5 నిమిషాలు లేదా 7 నిమిషాలు మీ ఇష్టం. అంతేనండి, కుడుములు అయితే రెడీ అయిపోయాయి.
చాలా ఈజీగా ఉంది కదండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.